నిన్న సిద్ధం బస్సు యాత్రలో ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి ఏదైతే ఉన్నదో చాలా ఏహ్యమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా అంబేద్కర్ జయంతికి ముందు రోజునే ఈ దాడి జరగడం మరింత శోచనీయం. ఏదైతే అంబేద్కర్ గారి ఆశయాలతో ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలు బీసీలు బడుగు బలహీన వర్గాలు అందరికీ కూడా మేలు జరగాలి, పేదరికం నుంచి వారికి పై తీసుకురావాలి, అలాగే రాజకీయ ప్రాధాన్యతకి కూడా తీసుకురావాలి, సమానత్వం రావాలి, సోషలిజాన్ని తీసుకురావాలని చెప్పి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అంబేద్కర్ ఆశయాలతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద జరిగిన దాడి నిజంగా అంబేద్కర్ గారి ఆశయాల మీద జరిగిన దాడిగా భావిస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళ యాటిట్యూడ్ కానీ వీళ్ళ విధానాలు కానీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేక ఒక ఈర్ష్యతో జరిగిన దాడి ఇది. ఎందుకంటే ముందు నుంచి కూడా అధికారం కోల్పోయిన కానించి కూడా చంద్రబాబు నాయుడు గారు మాటలు చూస్తుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారిని మేము అధికారంలోకి వస్తే భౌతికంగా కూడా ఆయన్ని లేకుండా చేస్తామన్న విధంగా ఆయన భాషను వాడతాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు చూస్తే ఆయన కూడా ప్రజాస్వామ్యంలో బట్టలు తీసుకొడతాం, చెప్పు తీసుకొడతాం, ఇటువంటి భాష చాలా ఏహ్యమైన భాష. యువతరాన్ని ఏ దిశగా తీసుకెళ్తున్నారన్నది, హింసా రాజకీయాల వైపు తీసుకెళ్తున్నారన్నది స్పష్టమవుతుంది. దానికి నిదర్శనమే నిన్న జరిగిన దాడి. వారు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ వాళ్ళ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ రకంగా ప్రోత్సహిస్తున్నారంటే దాడులు చేయండి అన్నట్లుగా. ఇది ఎంత మాత్రం కూడా మనం సహించవలసింది కాదు. దీన్ని తీవ్రంగా అందరూ కూడా ఖండించవలసిన అవసరం ఉంది. ప్రతి ప్రజాస్వామ్యవాది కూడా ముందుకు రావాలి. నిజంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిన వెంటనే ప్రధానమంత్రి మోడీ కూడా స్పందించి దీన్ని ఖండిస్తూ ఆయన త్వరగా కోలుకోవాలని ఇచ్చారంటే దేశ ప్రధాని దృష్టి వరకు కూడా వెళ్ళిందంటే వీళ్ళ దుశ్చర్యల్ని మరి సమర్థిస్తూ కూడా వీరితో పొత్తు పెట్టుకుని వెళ్తున్న మోడీ గారు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఒక సిద్ధాంతం లేదు, ఒక విధానం లేదు, దోపిడీ దౌర్జన్యం. చంద్రబాబు నాయుడు గారి చరిత్ర తీసుకుంటే కనుక మనం పింగళ దశరథరాం ఎన్కౌంటర్ ఎడిటర్ కానించి వంగవీటి మోహన్ రంగ గారు కానించి అలాగే కారం చేడులో దళితుల మీద దాడి చేయడం కానించి ఇలాంటి ఎన్నో ఉదాహరణలు వారికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద ఎటువంటి భౌతికంగా కూడా నిర్మూలించడానికి చేసే ప్రయత్నాలు ఎన్నో చేశారు వాళ్ళు. ఇది చరిత్ర పుటల్లో అలా ఉన్నాయి, అందరికీ తెలుసున్నదే. కాబట్టి దానికి తోడు అగ్గికి ఆజ్యం తోడైనట్టు పవన్ కళ్యాణ్ గారు కూడా తోడయ్యి ఈ రాష్ట్రంలో అరాచక రాజకీయాలకి బాటలు వేస్తున్నారు. కాబట్టి దీన్ని మనం తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లో లేకుండా వీళ్ళని ఇంటికి పంపడం అనేది ప్రజల చేతుల్లో ఉంది. ప్రజల విజ్ఞతతోటి వీళ్ళకి సరైన గుణపాఠం చెప్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను.